నెల్లూరు జిల్లాలో పంబలేరు వాగు పోటెత్తుతోంది. వోల్వో బస్సు, కారు, ఆటో ఉధృతిలో చిక్కాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న 49 మంది సురక్షితంగా బయటపడ్డారు. వోల్వోలో 40 మంది, ఆటోలో 6, కారులో 3 ప్రయాణికులు ఉండగా పోలీసులు రక్షించారు. నెల్లూరు జిల్లాలో పంబలేరు వాగు పోటెత్తుతోంది. వోల్వో బస్సు, కారు, ఆటో ఉధృతిలో చిక్కాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న 49 మంది సురక్షితంగా బయటపడ్డారు. వోల్వోలో 40 మంది, ఆటోలో 6, కారులో 3 ప్రయాణికులు ఉండగా పోలీసులు రక్షించారు. ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. ఈ గూడూరు సమీపంలో మునుగోలు వద్ద ఈ వాగులు 2 వాగులు పొంగి పొల్లుతుండడంతో జాతీయ రహదారి వంతెన కుంగిపోయింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న వోల్వో బస్సు ఈ గూడూరు సమీపంలో వంతెన కూలిపోయిన ప్రాంతంలో వాగులో పడిపోయింది. దాంట్లో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించగలిగారు. దాంతో పాటు ఒక కారు, ఆటో కూడా, కారులో 3, ఆటోలో 6 మంది, మొత్తం ఆటోలో 9 మంది, కారులో 3 ప్రయాణిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ పూర్తిగా కొట్టుకుపోయి చెట్లలో ఇరుక్కోవడంతో రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 6 మందిని బయటకు తీసుకురాగలిగింది. మరో 3 ఆచూకీ తెలియడం లేదు, వాళ్ళంతా గల్లంతైపోయారు. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న 3ని బయటికి తరలించగలిగారు. ఈ పూర్తిగా అసలు గూడూరు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఏమాత్రం ఈ రాకపోకలు లేకపోవడం, పూర్తి స్థాయిలో నీళ్లు నిండడంతో దిగ్బంధంలో తిరుక్కున్న పరిస్థితి ఉంది. గౌసియా, వారెవరికైనా గాయాలయ్యాయా నారాయణప్ప? బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న 3ని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. కానీ ఆటోలో ప్రయాణిస్తున్న వారి అందరినీ దాదాపు 9 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళలో ఇప్పటి వరకు 6 ఆచూకీ తెలిసింది, కానీ మరో 3 ఆచూకీ తెలియాల్సింది. ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు ఉన్నారు, వారిని మరిన్ని వివరిస్తున్నాం. సార్, ఒకసారి చెప్పండి, మీరు ఈ పరిస్థితి ఏంది? ఏ ప్రాంతాల్లో పూర్తిగా నీళ్ళలో ఇరుక్కున్న పరిస్థితి ఉంది? ఇది గూడూరు రోడ్లకు సంబంధించి గూడూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఆదిశంకర వైపు మనుగోలు వెళ్లే రూట్ లో ఇక్కడ ఒక రాత్రి హెవీ రెయిన్ వల్ల మొత్తం కూడా ఈ ఫ్లడ్స్ రావడం వల్ల 11 గంటలప్పుడు ఒక కారు కొట్టుకుపోయింది. దాంట్లో 3 ఉన్న వాళ్ళు దాని మీద షెడ్ మీద ఎక్కినారు. అట్లాగే ఆటో కూడా కొట్టుకుపోయి దాంట్లో ఒక 4 బయటకు వచ్చినారు, ఒక 5 మంది లోనికి వెళ్ళినారు. ఆ తర్వాత ఈ తెల్లవారుజామున ఇంకొక బస్సు వినాయక ట్రావెల్స్ వాళ్ళది 4 గంటలప్పుడు వచ్చి నీళ్ళు ఇరుక్కుపోయింది. ఆ తర్వాత మాకు తెలియటంతో మేమంతా కూడా టీమ్ గా వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా రెస్క్యూ చేసినాము. జస్ట్ వాళ్ళంతా కూడా రెస్క్యూ అయిన తర్వాత 50 మంది ఉన్నారు. ఒక 6 minutes లో బస్సు అది లోయలో కూరుకుపోయింది. ఆ తర్వాత ఈ కార్లో పోయిన వాళ్ళ 3ని కూడా మేమే వెళ్ళి డైరెక్ట్ గా తీసుకురావడం జరిగింది. ఆటో వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక 3ని రెస్క్యూ చేశారు. ఇంకొక 2 గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎక్కడ ఉన్నారో కూడా ఏం తెలియదు అంటున్నారు. మొత్తం మీద ఎవరు కూడా ఏమి ఇబ్బంది కాదు. ఆ 2 గురించి కూడా మేము చూస్తాము. ఆ తర్వాత ఇప్పుడు నారాయణ కాలేజ్ దగ్గర ఎక్కువగా వరదలు చిక్కున్నారు. వాళ్ళ కోసం 2 బోట్లు ఉన్నాయి, వాళ్ళని సేవ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా తాళమ్మ టెంపుల్ దగ్గర కూడా ఇంకొక 6 మంది ఉన్నారు, వాళ్ళ కోసం బోటు పంపిస్తున్నాం. అంటే ఏ ప్రాంతాల్లో ఇప్పుడు మనకు గూడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి? ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు, ప్రమాదాలు ఉన్నారు? ఎన్ని గ్రామాలంటే ప్రతి గ్రామంలో కూడా పూర్తిగా వాటర్ వచ్చింది. అందరు కూడా విలేజ్ లో సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కూడా అన్ని గ్రామాలు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
తర్వాత మెయిన్ గా ఏమంటే ఇక్కడ మధురెడ్డి కాలనీ అనే ఒక విలేజ్ ఉంది. దాంట్లో పూర్తిగా వాటర్ వచ్చేస్తే మిద్దె మీదకి ఎక్కున్నారు అందరూ కూడా. అట్లా కొన్ని గ్రామాలు ఆ విధంగా ఉన్నాయి. సో అంటే ఈ గౌసియా నెల్లూరు జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ కండలేరు, ఈ పొంగులేరు రెండు వాగులు కలిసి ప్రవహిస్తుండడంతో ఈ పరిస్థితి ఉంది. మనం ఈ జాతీయ రహదారి పక్కన ఇంతవరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీస్ అధికారి మనకి ఈ వివరాలు అందజేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గౌసియా, ధన్యవాదాలు నారాయణప్ప. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో గూడూరు దగ్గర జాతీయ రహదారి స్తంభించిపోయింది. వరద ప్రవాహం జాతీయ రహదారిని పూర్తిగా కోసేసింది. వాహనాలు వెళ్లే మార్గం లేక కిలోమీటర్ల కొద్దీ వందల వాహనాలు రహదారిపైనే ఆగిపోయాయి. చెన్నై, నెల్లూరులను కలిపే ఏకైక రహదారి ఇదే కావటం వల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.